మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర రాకెట్ ను మీర్పేట్ పోలీసులతో కలిసి ఛేదించిన ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటి పోలీసులు నిందితుల నుండి 1,25,00,000 విలువ చేసే 53.5 కిలోల గసగసాల మాదక ద్రవ్యాలు స్వాధీనం. అయిపోయింది మరి అయిపోగానే మీరు డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ ఒకటి బస్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు మహారాష్ట్ర, ఇన్ ద సెన్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఈ 3 స్టేట్స్ నుంచి ఏమైనా యాక్టివిటీని మనము ఈ గ్యాంగ్ అరెస్ట్ చేయడం మూలంగా కంట్రోల్ చేయగలిగాం. దీంట్లో 53.5 kg ఆఫ్ పాపీ స్ట్రా మనం సీజ్ చేసాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన కన్జంప్షన్ పర్స్పెక్టివ్ లో చూస్తే 1,25 lakhs ఇన్ వాల్యూ ఉంటుంది. ఇందులో ఉన్న నేరస్తులు ఇంత ముందు కూడా కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు బేసికలీ ఇందులో ఉన్నటువంటి నేరస్తులు మంగీలాల్ బిష్నాయ్, మంగీలాల్ ధాకా, బీరా రామ్, 3 అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్. అయితే దీన్ని సప్లై చేసినటువంటి పింటూ మోహన్ సింగ్, ఇతను మధ్యప్రదేశ్ లోని మిన్యూచ్ నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు. ఇతని పైన మేము వర్కౌట్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ గ్యాంగ్స్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. అందులో వన్ ఆఫ్ దీస్ అక్యూజ్ దిస్ పింటూ ఇస్ దేర్. వీఆర్ ఆపరేటింగ్ ఆన్ హిమ్ అండ్ సర్టన్లీ విల్ గెట్ దెమ్. అంతేకాకుండా ఈ ఇంకా 3 అక్యూజ్లు వాళ్ళు పెడ్లర్స్ తో కాంటాక్ట్ లో ఉండి రిసీవర్స్ గా ఉన్నారు. వాళ్ళని కూడా మనం లోకల్ ఏరియాస్ లో ఉన్నారు. విల్ పిక్ దెమ్ అప్ ఆఫ్టర్ దిస్ కన్ఫెషన్. విల్ కమ్ టు నో అబౌట్ ద డిఫరెంట్ నేమ్స్. విల్ ఆల్సో గెట్ దోస్ అక్యూజ్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తున్నారు. బస్సెస్ లో, లారీస్ లో, ట్రైన్స్ లో చేస్తున్నారు. బట్ దిస్ పర్టికులర్ గ్యాంగ్ విచ్ ఇస్ క్యారింగ్ about 53.5 kg ఆఫ్ పాపీ స్ట్రా ఇది ట్రైన్ లో తీసుకొచ్చారు. వీళ్ళు ఇక్కడ ఒక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్ లో ఉంటున్నారు. బేసికల్లీ స్టీల్ రైలింగ్ కానీ, స్మాల్ అగ్రికల్చర్ యాక్టివిటీలో కానీ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ స్టీల్ రైలింగ్ లో మన హైదరాబాద్ లో అని డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ బిజినెస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ కవర్ జాబ్. But actual the gain more from this kind of illegal transportation of contraband. ముఖ్యంగా ఏంటంటే ఈ లాట్ ఆఫ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రెంథెన్ అయిపోయి లాట్ ఆఫ్ సీజర్స్ అయిన తర్వాత టీజీ నాప్ కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టిన మూలంగా మన దగ్గరికి రావడం, హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ గాంజా రావడం అనేది తగ్గిపోయింది. సో ఆల్టర్నేటివ్ గా పాపీ స్ట్రా ఇప్పుడు మోర్ పాపులర్ అవుతోంది. వీళ్ళ మీద మేము ఫోకస్ పెట్టినప్పుడు ఈ 3 నేరస్తులు పట్టుకోవడం, వీళ్ళ దగ్గర నుంచి మోర్ దెన్ 1 crore వర్త్, 1.25 lakhs వర్త్ దిస్ మెటీరియల్ సీజ్ చేసాం. ఇది దీనిలో చేయడం వల్ల ఏంటంటే ఇంత ముందు వీళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఫినాన్స్ పనిష్మెంట్ లో కూడా మేము రిమాండ్ దాంట్లో దీన్ని మెన్షన్ చేస్తాం. ఇతను మంగీలాల్ ఇంత హీరోయిన్ 7 grams ఇంతకు సీజ్ చేశాం 2023లో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో. అలానే ఇప్పుడు ఈ అరెస్ట్ మేము మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వీళ్ళు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ప్లాన్ చేసే టైంలో ఈ పాపీ స్ట్రాను మనము వీళ్ళ అక్యూజ్ తో పాటు పట్టుకున్నాం. ఇదేంటంటే ఇది దిస్ హస్క్ లెఫ్ట్ ఆఫ్ లైక్ పాట్స్ నుంచి ఉన్నటువంటి ఓపియం మేకింగ్ తర్వాత వాట్ ఎవర్ ద హస్క్ ఈస్ లెఫ్ట్ ఫ్రమ్ దట్ దిస్ పాపీ స్ట్రా ఈస్ మేడ్. దిస్ కంటైన్స్
సెడిటివ్ అండ్ నార్కోటిక్ డ్రగ్ పర్స్పెక్టివ్ లో ఉంది ఇది. దీని నుంచి ఈ విధమైనటువంటి పాట్స్ ఈ ఉన్నటువంటి వాటిలో నుంచి ఈ ఓపియం వస్తుంది. ఆ ఓపియం వచ్చిన తర్వాత ఈ స్ట్రా స్పెంట్ లెఫ్ట్ ఓవర్ దాంట్లో నుంచి ఈ పాపీ స్ట్రా వస్తుంది అనమాట. ఓపియం కనెక్టెడ్ డ్రగ్ ఇది. సో దీనివల్ల కన్సంప్షన్ డైరెక్ట్ గా కాకుండా టీలో కానీ వాటర్ లో కానీ డిఫరెంట్ మెథడ్స్ లో కానీ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దీన్ని కంటైన్ చేయాలి అంటే సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రమ్ ఎస్ఓటి మీద ఫోకస్ చేయడం మూలంగా ఈ అక్యూజ్డ్ మాకు దొరకడం జరిగింది. దీంతో పాటు మీర్పేట్ పోలీస్ కూడా ఈ ఆపరేషన్ ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇంట్లో ఇటువంటి నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మన దగ్గర వచ్చినప్పుడు మీ ముందు కూడా ప్రెస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. యూ షుడ్ ఆల్సో గివ్ ద ఇన్ఫర్మేషన్ టు పోలీస్ సో దట్ everyone is safe and secured, because it is reaching out to the larger areas of people once we don't really focus on this. Now the focus is there, it is now controlled. So it's everyone's responsibility to inform the police. affairs అయినాయండి, ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్, విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్ గా మేము ఏం చేయాలో చేస్తాం. దాని తర్వాత అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దే. దానికి మేము ఫస్టే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. No, it has honorable court has given him time till 24th. We have to respect the court order. We'll again give a notice. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము, అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. No, there's no delay in that. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు, ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరెండర్ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్ లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు. మాకు దృష్టిలో 2 ఉన్నాయి, బికాస్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. సో మాకున్న ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి. విల్ సర్టన్లీ డిపాజిట్ దోస్ గన్స్. మీరు చెప్పిన ఒకటి డిబిబిఎల్ ఒకటి ఉంది, ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది. విచ్ ఇస్ నాట్ ఇష్యూడ్ బై అస్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ కేమ్ టు నో దట్ దీస్ 2 లైసెన్స్డ్ వెపన్స్ ఆర్ విత్ హిమ్ అని. మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ అస్. సిస్టంలో ఉంది అది 126 BNSS లో. ఇఫ్ వాంట్స్ సమ్ టైం అది మెరిట్స్ పైన చూస్తాం. లేకపోతే దాని డ్యూ కోర్స్ లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది.